లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ పద్ధతిలో చాలా సులభంగా పనులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చూసుకునే వీలు కలిగింది. ముందుగా మనం ఆన్లైన్ చెల్లింపు ప్లాట్ఫామ్లో చేరాలి. దాని ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి. ఈ ప్లాట్ఫామ్లు వివిధ రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అందజేస్తాయి. వివిధ రకాల ఉత్పత్తులు తగ్గింపులను, రివార్డులను అందజేస్తాయి. కానీ వీటిలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల సర్వేలో తేలింది. మోసపోతున్న వినియోగదారులు. ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్ ప్రకటిస్తున్న క్యాష్ బ్యాగులు, సబ్స్క్రిప్షన్, రివార్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూసి చాలా మంది వాటిలో సభ్యులుగా చేరుతారు. అక్కడ సూచించిన వస్తువులను షాపింగ్ చేస్తున్నారు, కానీ వారి క్యాష్ బ్యాగులు, రివార్డులు రావడం లేదు. ఇలా కొన్ని ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్లు వినియోగదారులను మోసం చేస్తున్నాయని తెలిసింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 13 రకాల తప్పుదారి పట్టించే ప్రకటనలు, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను వెల్లడించింది. వీటిలో హిడెన్ ఛార్జీలు, సబ్స్క్రిప్షన్ క్యాష్ బ్యాగులు, ఫాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నేకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్న్ యాక్షన్, సబ్స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్ఫేస్ ఇంటర్ఫరెన్స్, డీప్ ప్రైసింగ్, ట్రిక్ ప్రశ్నలు తదితర విధానాలు ఉన్నట్టు తెలిపింది. వీటి ద్వారా పలువురు వినియోగదారులు మోసపోతున్నట్టు వెల్లడించింది. సర్వేలో పలు విషయాలు వెల్లడి. దీనికి సంబంధించిన ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు 45,000 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. హిడెన్ ఛార్జీలకు సంబంధించిన 52% మంది సమస్యలు ఎదుర్కొన్నారు. 67% మంది సబ్స్క్రిప్షన్ ట్రాప్లో పడ్డారు. ఇక మరో మోసపూరిత బైట్ అండ్ స్విచ్ సమస్యను దాదాపు 62% మంది ఎదుర్కొన్నారు. ఇందులో వినియోగదారులకు అదనపు చెల్లింపులు చేయడం కోసం తరచుగా క్యాష్ బ్యాక్ పథకాలు అందిస్తున్నారు, కానీ ప్రోత్సాహకం ఎప్పుడు చెల్లించారు. వినియోగదారుల మోసం చేసే ఈ పద్ధతులు చట్ట విరుద్ధమని 2023 డిసెంబర్లో భారత ప్రభుత్వం తెలిపింది. ఈ చీకటి పద్ధతుల ద్వారా కస్టమర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్పై 10 లక్షల జరిమానా విధిస్తున్నామని హెచ్చరించింది.